హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. దిల్షుక్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు దోషులను ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీ సుధాతో కూడిన ధర్మాసనం దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్షుక్ నగర్లో వరుస బాంబు పేలుళ్ల కేసుపై NIA సుదీర్ఘ విచారణ జరిపింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే NIA కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేశారు నిందితులు. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెల్లడించింది. బాంబ్ బ్లాస్ట్లో వీరి కుట్ర ఉందని దోషులుగా తేల్చింది. ఈ 5 ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో A2 అసాదుల్లా అఖ్తర్ యూపీ, A3 జియావుర్ రెహమాన్ పాకిస్తాన్, A4 మహమ్మద్ తహసీన్ అఖ్తర్ హసీన్ బిహార్, AI మహమ్మద్ యాసిన్ బత్కల్, A6 అజాద్ షేక్ సమర్ అర్మాన్ మహారాష్ట్ర ఉన్నారు. అయితే ప్రధాన దోషి అయిన రియాజ్ మక్తల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అంతేకాకుండా బాంబు పేలుల్లో కీలకంగా వ్యవహరించిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ ముక్బల్ అనారోగ్యంతో గత ఏడాది జూలైలో గాంధీ ఆసుపత్రిలో మృతి చెందారు. లేట్ అయినా న్యాయం జరిగిందనేది చెప్పొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇలాంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.